ఫ్రెండ్స్, నేను మీ నరేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ స్టడీ తెలుగు. మన ఛానల్లో మనకి ఇప్పుడు ఆల్రెడీ అంకగణితానికి సంబంధించినటువంటి చాప్టర్స్ మనం చెప్పుకుంటున్నామండి. గత 2 క్లాసులలో కూడా వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు మిగిలినటువంటి ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా తెలుసుకుందాం. మనకి దీంతో ఏమేమి అవగాహన వస్తుందంటే శాతాలు, లాభ నష్టాలు, ప్రాఫిట్ లాస్, మరియు కాలం పని, వర్క్ అండ్ టైం, కాలం దూరము, వర్క్ డిస్టెన్స్, మరియు పెట్టుబడి, పార్ట్నర్షిప్, అదేవిధంగా బారు వడ్డీ, చక్రవడ్డీ, ఇవన్నిటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మీద అవగాహన అనేది వస్తుంది. ఈ టాపిక్స్ అనేటివి అన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. టెట్కి తీసుకున్నా కానీ డిఎస్సికి తీసుకున్నా. ఇంకోటి ఏమంటే ఈ టాపిక్స్ అనేటివి మనకు టెట్లో పేపర్ 1, పేపర్ 2 రెండింటికి ఇంపార్టెంట్ అండి. పేపర్ 1 మరియు పేపర్ 2లో వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలు కంపల్సరీగా వస్తాయి. చాలాసార్లు వచ్చినాయి, ఇంకా వస్తాయి. డిఎస్సికి కూడా చాలా ఇంపార్టెంట్. డిఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతుండో వాళ్ళకు కూడా, టెట్ వాళ్ళకు కూడా. రైట్, మరి మీ అందరు కోరుకునేది ఒకటే, ఎప్పుడు చెప్తూ ఉన్నా, ఛానల్ని వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనం ప్రశ్నల్లోకి వెళ్ళిపోతే పీకామాక్యూలో ఏబీ రేఖాఖండంపై ఏబీ యొక్క మధ్య బిందువుకు ఒకే వైపున గల బిందువులు పి బిందువు ఏబీని 2:3లో, క్యూ బిందువు ఏబీని 3:4లో విభజించుచున్నది. పీక్యూ ఈక్వల్ టు 2 సెంటీమీటర్లైన ఏబీ రేఖాఖండం పొడవు కనుక్కోమన్నాడండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సరే, ఒకసారి చూద్దాం. మనకు ఏబీ అనేటటువంటి రేఖాఖండం ఉంది, పైన గుర్తుపెట్టిందంటే రేఖాఖండం. ఏబీ అనేటటువంటి రేఖాఖండం ఉంది. ఏబీ అనేటటువంటి రేఖాఖండం ఉంది. దీని యొక్క మధ్య బిందువుకు ఒకే వైపున గల బిందువు. దీని మధ్య బిందువు అంటే ఫర్ సపోజ్ ఇది 10 సెంటీమీటర్లు ఉందంటే 5 సెంటీమీటర్లు అనేది దాని మధ్య బిందువు ఉంటుందండి. ఈ ఏబీ రేఖాఖండంకి మధ్య బిందువు ఉంది. మధ్య బిందువు దీన్ని నేను క్యూ అనుకుంటున్నా, లేదు 0 అనుకుంటున్నా, ఎందుకంటే క్యూ అనేది ఆప్షన్లలో ఉంది కాబట్టి దీని మధ్య బిందువు 0 అనుకున్నా. సెంటర్ పాయింట్ అనేది 0 అనుకున్నా. ఇప్పుడు ఏమంట, ఈ మధ్య బిందువుకి ఒకే వైపున గల బిందువు, ఈ మధ్య బిందువు ఏదైతుందో దీనికి అటువైపన్నా కానివ్వండి, ఇటువైపన్నా కానివ్వండి, ఒకే వైపున ఉన్నటువంటి బిందువులు అంటే ఈ రేఖాఖండం పైన చాలా బిందువులు ఉంటాయి. ఇట్లాంటి బిందువులన్నిటినీ కలిపితేనే ఈ బిందువులన్నీ కలిసే మనకి రేఖాఖండం ఏర్పడింది. దీనిపైన ఉన్నటువంటి ఒకే వైపున ఉన్నటువంటి బిందువులు, పి బిందువు, ఒకే వైపున ఉన్నటువంటి బిందువులలో పి అనేటటువంటి బిందువు ఈ ఏబీ రేఖాఖండాన్ని 2:3లో, క్యూ అనేటటువంటి బిందువు ఏబీ రేఖాఖండాన్ని 3:4లో విభజించుచున్నవి. పిక్యూ, పి మరియు క్యూలో ఇప్పుడు ఫస్ట్ మనకు తెలవాల్సింది ఎటో ఒక సైడు పిక్యూ బిందువుని మనం రాసుకుందాం. పిక్యూ బిందువు మధ్య బిందువుకి ఒకే వైపు ఉంది. ఇక్కడ పి అనేటటువంటి బిందువు ఉందనుకుందాం. పి అనేటటువంటి బిందువు ఈ ఏబీ రేఖాఖండాన్ని 2:3లో విభజిస్తుంది. అంటే దాని అర్థం ఏంది, ఇది మొత్తం దూరం ఉంటే మొత్తం దూరాన్ని ఇటు సైడు 2 భాగాలు, అటు సైడు 3 భాగాలు వచ్చేటట్టు ఇది విభజిస్తుంది. ఇది 2 భాగాలు, ఇది 3 భాగాలు వచ్చేటట్టు ఏది విభజిస్తుందండి? ఏది విభజిస్తుందంటే ఇది మధ్య బిందువు అనుకున్నాం. పి అనేటటువంటి బిందువు దీన్ని, ఇది 2:3, ఇటు సైడ్ 2 భాగాలు, అటు సైడ్ 3 భాగాలు వచ్చేటట్టు పి అనేటటువంటి బిందువు విభజిస్తుంది. మరి క్యూ అనేటటువంటి బిందువు ఇదే, దీన్ని క్యూ అనేటటువంటి బిందువు 3:4. 3:4 అంటే ఇవి ఇక్కడ నుండి ఇక్కడికి 3, మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి 4 వచ్చేటట్టు 3:4 నిష్పత్తిలో ఏ బిందువు విభజిస్తుంది? ఇక్కడ ఈ బిందువు క్యూ అండి. మళ్ళీ ఏమనుకున్నాం, పీక్యూ 2 బిందువులు కూడా ఈ మధ్య బిందువుకి ఒకే వైపున ఉన్నటువంటి బిందువులు అన్నాం. ఇప్పుడు మనకు దత్తాంశంలో ఏమి ఇచ్చిండో దాన్ని రాసేసుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు ఏమన్నాడు, పీక్యూ మధ్య దూరము, ఈ పి నుండి క్యూకి మధ్య ఉన్నటువంటి ఈ దూరం అనేది 2 సెంటీమీటర్లు. పీక్యూ మధ్య ఉన్నటువంటి దూరము 2 సెంటీమీటర్లు అయినా ఏబీ రేఖాఖండం పొడవు ఎంత అని మనకు అడిగిండండి.
రైట్. ఇప్పుడు మనకు ఒక కాన్సెప్ట్ అనేది అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది దీన్ని 2:3లో విభజించింది, ఇది 3:4లో విభజించింది. అంటే ఈ 3 అనేది ప్రధాన సంఖ్య, దీనికంటే ఇంకా చిన్నగా దీన్ని విభజించుకోలేం. అట్లనే ఈ 3 కూడా ప్రధాన సంఖ్యనే, దీనికంటే ఇంకా చిన్నగా మనం విభజించుకోలేం. ఇక్కడ 2:3 అంటే నేనేమంటున్నా, ఫర్ సపోజ్ ఏబి అనేది మనకు ఒక 50 సెంటీమీటర్లు ఉందనుకుందాం. ఎగ్జాంపుల్ 50 సెంటీమీటర్లు ఉంటే దీన్ని పి అనే బిందువు 2:3లో విభజించింది అంటే దాని అర్థం ఈ 50ని 2 + 3 5 కాబట్టి 50 డివైడెడ్ బై 5 చేస్తే ఒకదాని విలువ 10 కాబట్టి ఇది 20:30. అంటే ఇటు సైడు 20 సెంటీమీటర్లు, ఇటు సైడు 30 సెంటీమీటర్లు వచ్చేటట్టు విభజించినట్టు దాని అర్థం. దీన్నే సూక్ష్మం చేసుకొని దీన్ని కొట్టేయచ్చు కదా, 0 0 క్యాన్సిల్ చేసి 2:3 అని మనం రాసుకున్నాం అన్నట్టు. 2:3 అని వాస్తవానికి ఇది 2, ఇది 3 సెంటీమీటర్లు లేదు, ఇక్కడ ఎంతన్నా కావచ్చు. సపోజ్ ఇక్కడ 100 ఉందనుకోండి, 100ని 2:3 చేస్తే 100/5 అంటే 20, కాబట్టి ఇది 40 అవుతుంది, ఇది 60 అవుతుంది. ఇటు 40 ఇటు 60 కూడా కావచ్చు. 200 చేస్తే ఇటు 80 ఇటు 120 కూడా కావచ్చు. ఇట్లా ఏమన్నా కావచ్చు, ఏమైనా కానీ ఇక్కడ మనం తీసుకునేటటువంటి సూక్ష్మాతి సూక్ష్మ విలువ 2:3 మాత్రమే, దీనిది 3:4 మాత్రమే. ఇప్పుడు 2:3, 2 + 3 అనేది 5 భాగాలు, అదేవిధంగా 3 + 4 అనేది 7 భాగాలు. ఇక్కడ దీన్ని 5 భాగాలుగా విడగొట్టుకోవచ్చు, ఇదే ఏబిని 7 భాగాలుగా విడగొట్టుకోవచ్చు. దీన్ని సూక్ష్మంగా 5 భాగాలు 7 భాగాలు వచ్చేటట్టు విడగొట్టుకోవచ్చు. మరి ఈ రెండిటి భాగాలు కలిసేటట్టు, ఈ 5 భాగాలు 7 భాగాలు కలిసేటట్టు ఎన్ని భాగాలుగా దీన్ని విడగొట్టుకోవచ్చు అంటే, ఈ 5 అనేది ప్రధాన సంఖ్యనే, 7 అనేది ప్రధాన సంఖ్యనే. ఈ 5 7ల కసాగు తీస్తే, అంటే ఏ పరంగా 5 భాగాలు, మన పి పరంగా 5 భాగాలు, క్యూ పరంగా 7 భాగాలు వచ్చేటట్టు కనిష్టంగా తీసుకోవాలంటే కనిష్ట సామాన్య గుణిజం 5 7ల కసాగు ఈ ప్రధాన సంఖ్యలు కాబట్టి వీటి లబ్ధమే వాటి యొక్క కసాగు అవుతుంది, అది 35 అండి. అంటే 35 భాగాలు, మొత్తం 35 భాగాలు వచ్చేటట్టు కనిష్టంగా వీటిని విభజించుకుంటే, ఇక్కడ పి నుండి క్యూ వరకు ఎంత డిఫరెన్స్ ఉందండి? పి నుండి క్యూ వరకు ఇది 2 భాగాలు ఉండే, ఇది 3 భాగాలు ఉండే. 2 భాగాలు 3 భాగాల డిఫరెన్స్ 3 - 2 1 భాగం. ఈ 1 భాగం విలువ మనకి ఎంత అని ఇచ్చిండు? PQ మధ్య దూరం 2 సెంటీమీటర్లు. అంటే 1 భాగం విలువ మనకు 2 సెంటీమీటర్లు అయితే మనకు మొత్తం 35 భాగాలు ఉన్నాయి. 35 భాగాల విలువ 35 × 2 70 సెంటీమీటర్లు అవుతుందండి. 35 × 2 70 సెంటీమీటర్లు అవుతుంది. 70 సెంటీమీటర్లు అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది మొత్తం 70 సెంటీమీటర్లు అయితే దీన్ని 5 భాగాలు చేస్తే, 70ని 5 భాగాలు చేస్తే, ఇప్పుడు ఒక ప్రూఫ్ కోసం చెప్తున్నా, 5 14 5ల 70 కదా, కాబట్టి 14 2ల ఇటు 28, 14 3ల ఇటు 42 వచ్చేటట్టు విడగొట్టుకోవచ్చు. అదేవిధంగా ఈ 70ని 4 3 7 భాగాలు చేస్తే 1 భాగం విలువ 10, కాబట్టి ఇటు 30 ఇటు 40 వచ్చేటట్టు చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం, ఏ నుండి పీకి గల దూరం ఇది 28, ఏ నుండి క్యూకి గల దూరం 30, పీక్యూల మధ్య 30 - 28 2 సెంటీమీటర్లు. అందుకే పీక్యూల మధ్య దూరం 2 సెంటీమీటర్లు అని మనకు ప్రశ్నలు వచ్చింది. ఇలాంటి కాన్సెప్ట్ను గుర్తుపెట్టుకుంటే మనకు వేరే ప్రశ్న ఇచ్చినా కానీ మనం చేయడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 3/4a = 5/7b అయినా a:b విలువ ఎంత? 3/4a = 5/7b అన్నాడండి. ఇప్పుడు చూడండి, 3 × a 4 నటు తీసుకెళ్దాం, 5 × b 7 నటు తీసుకొస్తే 7 × 3 × a = 4 × 5 × b. రైట్. 7 3 21a = 20b. మనకు a:b అడిగిండండి. a:b అన్నా a/b అన్నా సేమ్, a:b అన్నా a/b అన్నా సేమ్ కాబట్టి b ని తీసుకొస్తే a/b = 20 అట్లనే ఉంది. 21 అటు తీసుకెళ్తే 20/21 అంటే a/b = 20/21. దీన్నే
A/B ఈక్వల్ టు మనకి A/B అని అడిగింది కాబట్టి A/B ఈక్వల్ టు 20:21 అని రాయొచ్చు. ఎందుకు A/B అన్నా A/B అన్నా సేమ్ కాబట్టి ఆన్సర్ 20:21. ఆప్షన్ 3 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అయితే 20:21. రైట్. నెక్స్ట్ చూద్దాం. ఏడాదికి ఏ రేటు వంతున 16 సంవత్సరాలలో బారు వడ్డీ ప్రకారం అసలు మూడింతలగును. ఏడాదికి ఎంత శాతం వడ్డీ రేటు ఉంటే మనకు 16 సంవత్సరాలలో అసలు అనేది మూడింతలైతే చాలా ఇంపార్టెంట్ అనేది. మనకు అసలు అనేది ఎన్ని సంవత్సరాలలో రెండింతలు అయితే అని కూడా అడగచ్చు. ఇక్కడ మూడింతలు అడిగిండు. ఒకసారి మీరు చూడండి, ఫస్ట్ మనకు అసలు అనేది P ఉండే అండి. అసలు అనేది P ఉంది. 16 సంవత్సరాల తర్వాత మూడింతలైంది అంటే దాని అర్థం 3 P'లు అయినాయి. ఫస్ట్ అసలు అనేది P ఉండే, 16 సంవత్సరాల తర్వాత మూడింతలైంది. మూడింతలైందంటే డిఫరెన్స్ ఎంత ఉంది? డిఫరెన్స్ అనేది 2 P'లు ఉన్నాయండి. డిఫరెన్స్ అనేది 2 P'లు అంటే ఈ Pకి 2 P'లు కలిపితే 3 P'లు అయినాయి. అంటే అసలు అనేది ఇంకో 2 రేట్లు పెరిగి అప్పుడు ఈ 2 రేట్లకి ఒక రేటు కలిపి 3 రేట్లు అయింది. ఇప్పుడు మనకు అసలు అనేది ఎప్పుడన్నా 100% అనుకుంటాం. ఈ 100%కి ఈ 200% కలిసి ఇప్పుడు మనకు 300% అయింది. మరి 200% పెరిగింది. దేనివల్ల పెరిగింది? మనం ఇచ్చేటటువంటి వడ్డీ వల్ల పెరిగింది. ఇచ్చేటటువంటి వడ్డీ వల్ల పెరిగింది. ఈ 200% పెరగడానికి మనకు 16 సంవత్సరాల కాలం పట్టింది. మరి ఒక సంవత్సరంకి ఎంత పెరిగిందంటే 200 డివైడెడ్ బై 16. ఒక సంవత్సరంకి పెరిగింది ఎంత కావాలంటే 16 సంవత్సరాలకు 200% పెరిగితే ఒక సంవత్సరం ఎంత శాతం పెరిగిందంటే 200% డివైడెడ్ బై 16. 4 4 16, 4 5 20, 0. మళ్ళీ 2 2లో 2 25. 25/2 25లో సగం 12.5 12.5% లేదా 12.5%. అంటే సంవత్సరానికి 12.5% వడ్డీ రేటు చొప్పున మనకు 16 సంవత్సరాలలో అసలు అనేది 3 రెట్లు అవుతుంది. ఇదే ప్రశ్న మనకి ఇట్లా కూడా అడగచ్చు. ఏడాదికి 12.5%, ఏడాదికి 12.5% వడ్డీ రేటు చొప్పున బారు వడ్డీ ప్రకారం అసలు మూడింతలవ్వడానికి ఎంత సమయం పడుతుంది? అసలు మూడింతలవ్వడానికి ఎంత సమయం పడుతుంది? అప్పుడు ఏం చేస్తాం? సేమ్ ఈ 200ని మనకి ఏడాదికి 12.5% కాబట్టి 12.5 తోటి భాగిస్తే అప్పుడు మనకు 16 వస్తుంది. 16 సంవత్సరాలు అనేది ఆన్సర్ వస్తుంది. మనకు ఎగ్జామ్లు ఇట్లా కూడా అడగచ్చు. ఏ రేటు వంతున కొంత సొమ్ము 8%తో 2 రెట్లగును, లేదా ఏ రేటు వంతున కొంత సొమ్ము 2 సంవత్సరాలలో 3 రెట్లగును. ఇట్లా ఏది ఇచ్చినా కానీ మన కాన్సెప్ట్ ఇదే అండి. ఫస్ట్ మనకు సమయం ఇస్తే ఎంత పెరిగిందో దాన్ని సమయం కాలంతో భాగించాలి, పర్సంటేజ్ వస్తుంది. వడ్డీ రేట్ ఇస్తే పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ ఇచ్చిండో అదే వస్తే దాంతో భాగిస్తే మనకు టైం వస్తుంది. రైట్. నెక్స్ట్ చూద్దాం. 6500పై మొదటి సంవత్సరం 5% చొప్పున, రెండో సంవత్సరం 6% వడ్డీ రేటు చొప్పున ప్రతి సంవత్సరం వడ్డీ తిరగకట్టబడిన 2 సంవత్సరాలకయ్యే చక్రవడ్డీ కనుక్కోమంటున్నాండి. 2 సంవత్సరాలకయ్యే చక్రవడ్డీ మొత్తం చక్రవడ్డీ ఎంత అవుతుంది? ఇక్కడ చూడండి, మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వేరు వేరు ఉందండి. మొదటి సంవత్సరం 5% ఉంది, రెండో సంవత్సరం 6% ఉంది. ఫస్ట్ 5% తోటి ఎంత అవుతుందో కనుక్కోవాలి. దానికి నెక్స్ట్ ఇయర్ 6% తోటి లెక్క చేస్తే సరిపోతుంది. 6500 ఇంటూ 5%. 5% అంటే 1/20. 5%ని 1/20 అని రాసుకోవచ్చు. ఇది 2 1 650లో సగం 325. ఫస్ట్ ఇయర్ 325 రూపాయలు వడ్డీ పడ్డదండి. ఫస్ట్ ఇయర్ మొదటి సంవత్సరం. సెకండ్ ఇయర్ వడ్డీ దేనిపైన ఇస్తాం? ఆ అసలుకి ఈ వడ్డీని కలుపుకొని దీనికి వడ్డీ ఇస్తాం. అప్పుడే కదా చక్రవడ్డీ అయింది. కాబట్టి 6500కి ఈ 325 రూపాయలు కలుపుకొని 6825 రూపాయలకి 6825 రూపాయలకి నెక్స్ట్ ఇయర్ వేసినటువంటి వడ్డీ 6% కాబట్టి 6/100. 6/100 తోటి నెక్స్ట్ ఇయర్ చేస్తే ఇప్పుడు చూడండి, 5 రెంట్ల 0, 5 1 5, 18 మిగిలింది, 5 3 15, 3 మిగిలింది, 5 6 30, 5 5 25, మళ్ళీ 5 4 20, 5 రెంట్లో 10, 5 7 35, 5 3
15. ఇప్పుడు మళ్ళీ 2 3లో 2 2లో 273 ఇంటూ 3/2 200 దీన్ని 3/2 అంటే 1.5 వస్తుంది. 3/2 చేస్తే 1.5 1.5. 273ని 1.5తో చేస్తే డైరెక్ట్ 15తో చేస్తున్నాను నేను. 15 మూల 45 5 చేతన్ 4 15 105 4 109 చేతన 10 15 30 10 40. ఇక్కడ ఒక అంకె తర్వాతనే పాయింట్ ఉంది కాబట్టి 409.5. ఇది సెకండ్ ఇయర్ అయినటువంటి వడ్డీ. సెకండ్ ఇయర్ అయినటువంటి వడ్డీ. మనకేమన్నాడు మొత్తం అయినటువంటి చక్రవడ్డీ ఎంత? ఫస్ట్ ఇయర్ ఏమో 325 రూపాయలు, సెకండ్ ఇయర్ ఏమో 409 రూపాయల 50 పైసలు. ఇవి రెండు కలిపితే మనకు అయినటువంటి వడ్డీ 9 5 14 4 చేతన 1 3 734 రూపాయల 50 పైసలు. ఆప్షన్ 1 734 రూపాయల 50 పైసలు అనేది మనకు 2 సంవత్సరాలకు కలిపి అయినటువంటి చక్రవడ్డీ. ఫస్ట్ ఇయర్ 5% తీసుకున్నాం. 5% అంటే 1/20 అండి. ఎందుకు 5/100% తీసేస్తే 5 1లో 5 20, అందుకే 1/20 తీసుకున్నాం. సెకండ్ ఇయర్ 6% అంటే 6/100 తీసుకుంటే ఫస్ట్ ఇయర్ 325 అయింది, సెకండ్ ఇయర్ 409 రూపాయల 50 పైసలు అయింది. ఇవి రెండు కలిపితే 734 రూపాయల 50 పైసలు మనకు అయినటువంటి చక్రవడ్డీ. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 8,000పై 5% వడ్డీ రేటు చొప్పున ప్రతి సంవత్సరంకి ఒకసారి వడ్డీ తిరిగి కట్టబడిన 2 సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ మొత్తమును కనుగొనుము. మనం ఇన్ని ప్రాబ్లమ్స్ విన్నామండి. ఒకసారి దీన్ని జనరల్గా మీరు చేయడానికి ట్రై చేయండి. ట్రై చేస్తే చూడండి, డైరెక్ట్ మీరు కూడా దీన్ని చేయొచ్చు. మీకు ఇది హోంవర్క్ కూడా ఇవ్వచ్చు. కాకపోతే మీరు కూడా చేయడానికి ట్రై చేయండి. 8,000కి 5%. 5% అంటే 1/20. ఎన్ని సంవత్సరాలు అడిగిండు మనకు? 2 ఇయర్స్ అడిగిండు. 0 0 క్యాన్సల్, 2 400. ఫస్ట్ 400 వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ 400ని మళ్ళీ 1/20 చేస్తాం. 2 20. నెక్స్ట్ 20 రూపాయలు వచ్చింది. ఇది 2 ఇయర్స్ కాబట్టి దీన్ని ఇంటూ 2 చేస్తాం, దీన్ని ఇంటూ 1 చేస్తాం. 400 ఇంటూ 2 800, 20 ఇంటూ 1 20, 820. మనకు అయ్యేటటువంటి మొత్తం ఫస్ట్ 8,000 ఉండే, 8,000కి 820 కలిపితే 8,820. 8,820 అనేది మన ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఒక టెలివిజన్ రూపాయలు 21,000కు కొన్నారు. ఒక సంవత్సరం తర్వాత దాని విలువ 5% తగ్గినది. సంవత్సరం తర్వాత 5% తగ్గిందట. ఒక సంవత్సరం తర్వాత ఆ టెలివిజన్ విలువ ఎంత? ఫస్ట్ 21,000కు కొన్నారు, సంవత్సరం తర్వాత 5% తగ్గింది. అంటే 21,000 అనేటిది మనకు 100%. మనం ఎంత కొంటామో అదే 100% అన్నాం. నెక్స్ట్ ఇయర్ 5% తగ్గిందంటే 95% అయింది. ఈ 95% విలువ ఎంతనో మనం కనుక్కోవాలండి. అందుకేం చేస్తున్నాం, 21,000ని ఈ 100% తోటి భాగిస్తే మనకు 1% విలువ వస్తుంది. మనకు నెక్స్ట్ ఇయర్ కావాల్సింది 95%. కాబట్టి 95తో గుణిస్తే సరిపోతుంది. ఈ 2 0లు ఈ 2 0లు క్యాన్సల్. 210 ఇంటూ 95. ఫస్ట్ 5తో చేస్తే 5 0 0, 5 1 5, 5 2 10, 9 0 0, 9 1 9, 9 2 18. ఇక్కడ 5 0 9 19,950 రూపాయలు అండి. 19,950 రూపాయలు అనేది మన ఆన్సర్. 19,950 రూపాయలు 5% విలువ తగ్గిన తర్వాత మనకు లభిస్తుంది. ఒక పట్టణం ప్రస్తుత జనాభా 12 లక్షలు. సంవత్సరానికి 4% చొప్పున జనాభా పెరుగుతూ ఉంటే 2 సంవత్సరాల తర్వాత ఆ పట్టణ జనాభా ఎంత? ఇది కూడా సేమ్ చక్రవడ్డీ లాగా అండి. ఎందుకు? ప్రతి ఇయర్ కూడా 4% పెరుగుతుంది. అదే అమౌంట్ అనుకోండి, 12 లక్షలు తీసుకున్నావు, సంవత్సరానికి 4% వడ్డీ రేటు చొప్పున చెల్లిస్తే 2 సంవత్సరాలకి ఎంత? అదే ప్రశ్నని ఇక్కడ డబ్బులు కాకుండా మా జనాభా కిందికి లెక్కేసుకున్నాం. ఇప్పుడు 12 లక్షల్ని 12 లక్షలు అండి. 12 లక్షల్ని సంవత్సరానికి 4% చొప్పున, 4% అంటే 4/100. ఈ 2 0లు ఈ 2 0లు క్యాన్సల్. 12 4 48,000. మళ్ళీ
నెక్స్ట్ ఈ 48,000ని 2 సంవత్సరాలకు కదా మనకు కావాల్సింది, ఇంటూ మళ్ళీ 4/100. 4/100 చేస్తే ఈ 2 సున్నాలు క్యాన్సల్, 4 0 0, 4 8 32కు 2 చేతిన 3, 4 4 16, 3 19. ఇది 2 years కాబట్టి దీన్ని ఇంటూ 2 చేస్తాం, దీన్ని ఇంటూ 1 చేస్తాం. 48,000 ఇంటూ 2 96,000 అండి. 48 రెంట్ల 96 కాబట్టి 96,000, ఇది 1920. ఇప్పుడు 97,920 రూపాయలు మనకు 2 సంవత్సరాల తర్వాత ఇంత జనాభా పెరుగుతుంది. ఫస్ట్ 12 లక్షలు ఉండే, మళ్ళీ 97,920 వెలిగింది. కాబట్టి ఎంత అవుతుంది ఇది? 12,97,920. 12,97,920 అనేది మన ఆన్సర్ అండి. నెక్స్ట్ చూద్దాం. ఒక రబ్బర్ బంతిని కొంత అండి ఇది కొంత ఎత్తు నుండి నేల మీదకి విడిచిన అది ప్రతిసారి ముందు ఎగిరిన ఎత్తులో 90% మాత్రమే పైకి ఎగురును. అది ఒక 25 మీటర్ల ఎత్తైన భవనం నుండి కిందికి వేయబడిన నేల మీద 2 సార్లు పడి పైకి ఎగిరిన ఎంత ఎత్తు వరకు ఎగురును? ఇది చూడండి, ఇది మనకు చక్రవడ్డీ రూపంలోనే ఉంది. కాకపోతే ఏమైంది? రివర్స్లో ఉందండి. మనకేమైంది? ప్రతిసారి పెరుగుతుందంటలేడు, ప్రతిసారి తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది? ఇప్పుడు ఇది ఒక భవనం అనుకుందాం. ఈ భవనం ఉన్నది, భవనం పైన పిల్లవాడు ఉన్నాడు. ఈ భవనం పైన ఉన్నటువంటి పిల్లవాడు ఈ భవనం నుంచి బాల్ని కిందేస్తే ఫస్ట్ ఇది 100% ఎత్తులో అతను ఉన్నాడు. ఒక 100 మీటర్ల ఎత్తులో అతను ఉన్నాడు. 100 మీటర్ల ఎత్తులో అతను ఉంటే ఫస్ట్ టైం బాల్ వేస్తే ఇది కింద పడి పైకి ఎగిరేటప్పుడు 90 మీటర్లే ఎగురుతుందట. ఏమన్నాడు? 90% మాత్రమే పైకి వచ్చును. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ ఉన్నటువంటి బాల్ ఇక్కడికి వచ్చింది 90% దగ్గరికి. మళ్ళీ ఇది 100% అనుకుంటే నెక్స్ట్ టైం బాల్ కింద వేసినప్పుడు మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ 90% మాత్రమే పైకి ఎగురుతుంది. అంటే ఇట్లా 2 సార్లు పడి పైకి ఎగిరినా చివరికి ఎంత ఉంటుంది? చివరికి ఎన్ని మీటర్లలో ఉంటుంది అనేది మనకు ఉన్నటువంటిది. మనకు ఒకటి అర్థమైంది ఏమంటే ఇది కంపల్సరీ 25 కంటే తక్కువ ఉంటుంది. ఎందుకు? 90% మాత్రమే పైకి ఎగురుతుంది. 100 కంటే ఇంకా 10% ప్రతిసారి తగ్గిపోతుంది. కాబట్టి 2 ఆప్షన్లు కావని మనకు తెలిసిపోతుంది. కాకపోతే ఈ రెండిట్లలో ఏదనేది మనకు కావాలి. దానికంటే ముందు మీరు ఒకటి ఆలోచించండి. 90%ని మనం ఏమని రాసుకోవచ్చు? 90/100 అని రాయొచ్చు. 0 0 క్యాన్సల్. అంటే 90% అనేది 9/10. 9/10 అంటే ఇక్కడ కింద ఉన్నటువంటి 10 అనేది ఫస్ట్ టైం ఉన్నటువంటి ఎత్తు. ఇది దీని నుండి ఏమైంది? 10% తగ్గి 10లో 10% అంటే 1 అండి. 1 తగ్గి నెక్స్ట్ టైంకి రాగానే ఏమైంది? నెక్స్ట్ టైం 9 ఎగురుతుంది. ఫస్ట్ 10 మీటర్లు ఎగిరితే నెక్స్ట్ టైం 9 మీటర్లు మాత్రమే ఎగురుతుంది. కాబట్టి ఇట్లా ఎన్నిసార్లు? 2 సార్లు. అందుకే నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ 10 ఉండే, నెక్స్ట్ 9 అయింది ఒకసారి, మళ్ళీ నెక్స్ట్ 10 ఉంటే మళ్ళీ 9 అయింది. 2 సార్లు అయింది. మనం సక్సెసివ్ మెథడ్ చెప్పుకున్నాం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో. 10 × 10 100, 9 × 9 81. ఫస్ట్ దాని ఉన్నటువంటి ఎత్తు 100 భాగాలు. ఇప్పుడు చివరిగా ఉన్నటువంటి ఎత్తు 81 భాగాలు. ఈ 100 భాగాలు 25 మీటర్లకి సమానం. కాబట్టి 100 భాగాలు 25 అంటే 1 భాగం కావాలంటే 100/25. మన చివరిగా ఎగిరినటువంటి ఎత్తు యొక్క భాగాలు 81 కాబట్టి 25 25/100 వేయాలి కదా. 100 భాగాల విలువ 25 అయితే 1 భాగం విలువ 25/100. సరేనండి, ఇక్కడ చూడండి 100 భాగాల విలువ 25. 1 భాగం కావాలంటే 25/100 చేస్తే 1 భాగం, ఇది 100 భాగాలది 25, 1 భాగంది 25/100 ఇంటూ మనకు కావాల్సినటువంటి భాగాలు 81. 25 1లో 25 4లో 81ని 4తో భాగిస్తే 4 2లో 8, 1 మిగులుతుంది. 1 మిగిలితే అంటే 4 20లో 80 అయిపోతుంది. 4 20లో 80 పోతే ఇప్పుడు మిగిలింది ఒకటి పాయింట్ పెట్టుకుంటే 10 అవుతుంది. 4 2లో 8,
మళ్ళీ 2 మిగిలింది, 0 కలిపితే 20, 4 5లో 20, 20.25 మీటర్ల ఎత్తులో ఉంది. ఇప్పుడు 20.25 మీటర్లు అండి. ఆప్షన్ 1 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సార్ ఇక్కడ 81/4 చేసుడు మాకు ప్రాబ్లం ఉంది అనుకుంటే చూడండి, 4 8, నెక్స్ట్ 1ని తీసుకుంటాం, 1 అనేది పోదు కాబట్టి 4, 1 అనేది పోదు కాబట్టి 0 పెట్టుకుంటాం, అప్పుడు 10 అవుతుంది. అంటే 4 0లో ఫస్ట్ 0 చేస్తామండి, ఇట్లా కాదు. 4 8, 0. ఈ 1 అనేది 4 ఎక్కంలో పోదు, 0 తీసుకుంటే, లేదా డైరెక్ట్ 4 20 80 తీసుకున్నా ఇక్కడ 1 పాయింట్ పెట్టుకుంటే 0, 4 8, ఇక్కడ మిగిలేటటువంటిది 2, మళ్ళీ ఇది 20 అవుతుంది పాయింట్ తర్వాత, 4 5లో 20. మనకు ఓవరాల్గా ప్రజెంట్ ఉన్నటువంటి ఎత్తు అనేది 20.25 అండి. 20.25 మీటర్ల ఎత్తులో ఉంది. 20.25 మీటర్లు. 2 సార్లు ఎగిరిన తర్వాత అదంతా తగ్గిపోయిందండి. రైట్. నెక్స్ట్ది, భారతి రూపాయలు 12,500ను 12% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాల కాలానికి సాధారణ వడ్డీకి అప్పు తీసుకున్నది. మాధురి అదే మొత్తాన్ని అదే కాలానికి, అంటే ఇంతే 12,500ని 3 సంవత్సరాలకే, మాధురి కూడా 10% వడ్డీ రేటుతో సంవత్సరానికి ఒకసారి వడ్డీ కట్టు పద్ధతిన చక్రవడ్డీ అప్పు తెచ్చిరి. ఆ ఇద్దరిలో ఎవరు ఎక్కువ వడ్డీని చెల్లించెదరు? ఇప్పుడు ఫస్ట్ భారతి తీసుకున్నదేమో సాధారణ వడ్డీ అండి, సాధారణ వడ్డీ అన్న బారు వడ్డీ అన్న ఒకటే. నెక్స్ట్ మాధురి తీసుకున్నదేమో చక్రవడ్డీ అండి. అంటే సేమ్ అమౌంట్, సేమ్ పీరియడ్, పర్సంటేజ్లు వేరుంది. ఒకళ్ళు తీసుకున్నదేమో సాధారణ వడ్డీ, ఇంకొకళ్ళు తీసుకున్నది చక్రవడ్డీ. ఆ ఇద్దరిలో ఎవరు ఎక్కువ వడ్డీని చెల్లించెదరు? ఇద్దరిలో ఎవరు ఎక్కువ వడ్డీ కడతారు? ఎంత ఎక్కువ వడ్డీ కడతారు? ఇద్దరిలో ఇక్కడ 732 రూపాయల 50 పైసలు మాధురి ఎక్క కడుతుందా, 326 రూపాయల 50 పైసలు మాధురా, 632 భారత, 362.5, ఇక్కడ 362 రూపాయల 50 పైసలు భారత. రైట్. ఫస్ట్ ఒక్కొక్కళ్ళది కనుక్కుందాం. భారతి సాధారణ వడ్డీ కాబట్టి భారతి సంవత్సరానికి 12% చొప్పున 3 సంవత్సరాలు అంటే 36%. దేని మీద 36% వడ్డీ కడుతుంది? 12,500కి 36%. శాతాన్ని తీసేయాలంటే డివైడెడ్ బై 100 చేస్తాం. 125 ఇంటూ 36, 125 ఇంటూ 36, 6 5 30కి 0, చేతన 3, 6 2 12, 3 15, చేతన 1, 6 1 6 1 7, 3 5 15, 1, 3 2 6 1 7, 3 1 3. రైట్. 4,500 రూపాయలు ఎవరు కడుతున్నారు వడ్డీ? భారతి. మరి ఇప్పుడు మనకి ఎవరి వడ్డీ కావాలి? సేమ్ ఇదే పీరియడ్కి 10% తోటి కట్టేటటువంటి మాధురిది కావాలి 3 ఇయర్స్కి, కాబట్టి 3 టైమ్స్ చేయాలి. 12,500 ఇంటూ 10% అంటే 1/10. ఇక్కడ సంవత్సరంకి ఒకసారి అన్నాడండి, ఒకవేళ 6 నెలలకు ఒకసారి అంటే 1/5 చేసేవాళ్ళం. 0 అంటే 5% చేసేవాళ్ళం, అప్పుడు 1/20 అయ్యేది. ఈ 0 క్యాన్సల్, 1250. నెక్స్ట్ ఇదే 1250కి 3 టైమ్స్ వేయాలి కాబట్టి నెక్స్ట్ టైం ఈ 0 0 మళ్ళీ క్యాన్సల్. నెక్స్ట్ మిగిలేది 125, మళ్ళీ 125కి థర్డ్ టైం 3 ఇయర్స్ కాబట్టి బై 10 చేస్తే 12.5 వస్తుందండి. 12.5. ఇక్కడ చూడండి, మనకు 3 టైమ్స్ వచ్చినప్పుడు, 3 ఇయర్స్ కానీ 3 టైమ్స్ వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తాం మనం? చక్రవడ్డీలో ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 1 చేస్తాం. అప్పుడు ఇది ఏమవుతుంది? 1250 ఇంటూ 3, 1250 ఇంటూ 3, 3,750, 3,750. ఎందుకంటే 12 మూల 36, 3,600, 50 మూల 15, 3,750. అంటే 50 మూల 150 అవుతుంది కాబట్టి 125 ఇంటూ 3, 3 ఇంటూ 1 300, 25 ఇంటూ 3 75, 375. 12.5 ఇంటూ 1 12.5 అండి. రైట్. ఇప్పుడు ఇది ఏమైంది? 0.5, 5 2 7, 7 5 12, 1
13 చేతన 1 10 1 11 చేతన 1 4137.5 రూపాయలు అంటే 4136 రూపాయల 50 పైసలు. 4500 భారతిది, 4137 మాధురిది. కాబట్టి ఎవరెక్కువ కడుతుండ్రు? 4500 ఎక్కువ కాబట్టి భారత్ ఎక్కువ కడుతుంది. ఎంత ఎక్కువ కడుతుంది అనేది మనకు అడిగిండ్రు. ఎంత ఎక్కువ కడుతుంది అనేటటువంటిది మనకు అడిగిండ్రు. మరి ఎంత ఎక్కువ కడుతుందంటే దీని నుండి 4137.5ని తీసేస్తే ఇక్కడ నుండి అప్పిస్తాం. మళ్ళీ ఇటు పోతుంది. 10 నుండి 5 పోతే 5, 9 నుంచి 7 పోతే 2, 9 నుంచి 3 పోతే 6. ఇక్కడ అప్పిచ్చేసినాం. 4 నుంచి 1 పోతే 3, ఇది 0 అంటే 362.5 362 రూపాయల 50 పైసలు భారతి ఎక్కువగా చెల్లిస్తుంది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అండి. రైట్. ఇదే ప్రశ్నని మనకు చూడండి పర్సంటేజ్లో వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఇట్లా వేరు చేసినామండి. సేమ్ పర్సంటేజ్ ఉంటే ఒకవేళ మనకి ఇది చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడనే మనకు ఆన్సర్ వస్తుంది. ఇద్దరికి కూడా 10% ఉందనుకోండి. అప్పుడు ఫస్ట్ మనకి ఏది వస్తుందో ఇది బారవడ్డీ అవుతుంది. మళ్ళీ ఇవి రెండు కూడా బారవడ్డీ చక్రవడ్డీకి ఉన్నటువంటి డిఫరెన్స్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ కూడా 10% ఇచ్చుంటే మనకి 375 12 రూపాయల 50 పైసలు ఇదే మన ఆన్సర్ అయ్యేదండి. ఎందుకు? బారవడ్డీ అనేది ఇది అవుతుంది. బారవడ్డీకి చక్రవడ్డీకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఇది అవుతుంది. ఇది మొత్తం కలిపితే చక్రవడ్డీ అవుతుంది. కాబట్టి అప్పుడు మనకు ఆన్సర్ దొరికేది 10% ఇచ్చుంటే అప్పుడు మనం ఈ పార్ట్ చేయకుండా డైరెక్ట్ ఇది కలిపితే, ఎందుకు? ఇది కామన్. 1250 అనేది 3 సంవత్సరాలకి కామను కాబట్టి అప్పుడు మనకు మిగిలింది ఆన్సర్ అయ్యేది. ఎప్పుడు? ఈ 2% సేమ్ ఇచ్చినప్పుడు. వేరు ఇచ్చినప్పుడు ఇట్లా వేరుగా చేయాలండి. రైట్. నెక్స్ట్ చూద్దాం. ఆరిఫ్ ఒక బ్యాంకు నుండి 80,000ను వడ్డీ రేటు 10% చొప్పున అప్పు తీసుకున్నాను. సంవత్సరం మరియు 6 నెలలకు తిరిగి వడ్డీ కట్టు కాల వ్యవధులలో తీసుకొని 1.1/2 1.1/2 అంటే 1 సంవత్సరంన్నర 1.5 సంవత్సరాలకి వడ్డీ కట్టిన ఆ రెండు మొత్తంలో భేదం కనుక్కోము. ఇక్కడ ఫస్ట్ ప్రశ్నను అర్థం చేసుకోండి. ప్రశ్న ఏమన్నాడు? 80,000ని 10%కి ఆర్ఎఫ్ తీసుకున్నాడు. ఒకవేళ సంవత్సరంకి ఒకసారి వడ్డీ కట్టే పద్ధతిలో కడితే 1.5 సంవత్సరానికి ఎంత వడ్డీ కడతాడు? లేదా 6 నెలలకు ఒకసారి వడ్డీ కట్టే పద్ధతిలో కడితే 1.5 సంవత్సరానికి ఎంత వడ్డీ కడతాడు? అంటే రెండు పద్ధతులలో కూడా మనం కనుగొనాల్సింది 1.5 సంవత్సరానికి ఫస్ట్ సంవత్సరంకి ఒకసారి వడ్డీ కడితే, సెకండ్ టైం 6 నెలలకు ఒకసారి వడ్డీ కడితే. ఫస్ట్ ఏ అనేది చూద్దాం. సంవత్సరంకి ఒకసారి వడ్డీ కడితే ఫస్ట్ 80,000 ఉన్నాయి. 80,000కి 10% అంటే 1/10 కాబట్టి ఇది 8,000 అవుతుంది. 8,000 అవుతుంది సంవత్సరానికి. నెక్స్ట్ సంవత్సరం అయిపోయింది. ఇదే 10% తోటి ఇంకో సగం సంవత్సరానికి మనం ఎంత తీసుకుంటామండి? 5% మాత్రమే తీసుకుంటాం, మనకు తెలుసు. అప్పుడు అది 80,000 ఉండే, ఈ 8,000 కలిపి 88,000కి ఇదే 10%లో సగం 1/5 తోటి అంటే 5% అంటే ఏమవుతుంది మనకి? 1/20 తోటి. 0 క్యాన్సల్. 4,400. ఇప్పుడు ఆర్ఎఫ్ 10% తోటి సంవత్సరానికి కట్టేది ఇది 8,000, ఇది 4,400. ఎంత అవుతుందండి మొత్తం? 12,400 రూపాయలు. దేనితోటి కడితే? 10% తోటి సంవత్సరంకి ఒకసారి వడ్డీ కట్టే పద్ధతిలో 1.5 సంవత్సరానికి అయ్యేటటువంటి వడ్డీ 12,400. నెక్స్ట్ ఇప్పుడు బి చూద్దాం. బి అనేది ఏముంది? దేనిది? 6 నెలలకు ఒకసారి వడ్డీ కడితే, 6 నెలలకు ఒకసారి వడ్డీ కడితే ఈ 10% అనేది 6 నెలలకు ఒకసారి చేసినప్పుడు 5% అవుతుంది. ఈ 5% తోటి 6 నెలలకు ఒకసారి 1.5 సంవత్సరం కట్టాలంటే 3 సార్లు కట్టాలి. 6 నెలలు 6 నెలలు 6 నెలలు 6 నెలలు 6 నెలలు 1 సంవత్సరం, నెక్స్ట్ హాఫ్ ఇయర్ కాబట్టి 1.5 ఇయర్కి 3 టైమ్స్ కట్టాలి. కాబట్టి అప్పుడు ఈ 80,000కి మనకు తెలిసిన పద్ధతి ప్రకారం 5% అంటే 1/20. 0 క్యాన్సల్. 4,000 అంటే 4,000. మళ్ళీ నెక్స్ట్ టైం ఈ 4,000కి
1/20 చేస్తే 0 0 క్యాన్సల్ 200. నెక్స్ట్ టైం ఈ 200కి థర్డ్ టైం కూడా చేయాలండి. ఎందుకు 3 టైమ్స్ వచ్చింది కాబట్టి. అదే 2 టైమ్స్ వస్తే 2 టైమ్స్ వేసేవాళ్ళం 2 10లో. కాబట్టి ఇది 10 అండి. 3 సార్లు చేసినప్పుడు 3 సార్లు చక్రవడ్డీ రూపంలో చేసినప్పుడు × 3 × 1 చేస్తామండి. 3 సార్లు చేసినప్పుడు మనం చేసేది 3 × 3 × 1 కాబట్టి 4 3ల 12 కాబట్టి 12,000. అదేవిధంగా 2 3ల 600. ఇది 10 1ల 10 రూపాయలు. 12,610 రూపాయలు. ఎట్లా సంవత్సరానికి అంటే 6 నెలలకు ఒకసారి వడ్డీ కట్టే పద్ధతిలో 10% తోటి అంటే హాఫ్ ఇయర్లీ కాబట్టి 5% తోటి 12,610 వచ్చింది. అదే 10% తోటి 1.5 ఇయర్కి 12,400 వచ్చింది. ఈ రెండింటికి ఉన్నటువంటి భేదం 12,610కి 12,400కి ఉన్నటువంటి భేదం. ఈ తేడా కావాలంటే దీన్ని తీసేస్తే 210 రూపాయలు. 210 అనేది మనకు ఆన్సర్ అండి. 210 రూపాయలు అనేది మనకు ఆన్సర్. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ చూద్దాం. నేను ప్రసాద్ వద్ద నుండి 12,000 రూపాయలను 6% వడ్డీ రేటు చొప్పున సాధారణ వడ్డీకి 2 సంవత్సరాల కాలానికి అప్పు తీసుకున్నాను. నేను అదే మొత్తాన్ని 6% వడ్డీ రేటు చొప్పున సంవత్సరంకి ఒకసారి వడ్డీ కట్టు పద్ధతిన చక్రవడ్డీ అప్పు తీసుకున్నచో ఎంత సొమ్ము అదనంగా చెల్లించవలసి వస్తుంది? అప్పుడు చెప్పినటువంటి ప్రాబ్లం ఇందాక ఇక్కడ చూడండి, ఈ ప్రాబ్లం లాగా అనుకోండి. ఇక్కడ ఇవి రెండు సేమ్ ఉంటే మనం ఈ మెథడ్ చేస్తే ఇక్కడ వచ్చేది మన ఆన్సర్ వస్తుందని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అక్కడ సేమ్ ప్రాబ్లం వచ్చిందండి. చూడండి, ప్రసాద్ వద్ద నుండి 12,000ని 6% తోటి సాధారణ వడ్డీకి 2 సంవత్సరాలు తీసుకున్నా. నేను అదే మొత్తాన్ని సేమ్ 6% వడ్డీ రేటుతో సంవత్సరంకి ఒకసారి వడ్డీ కట్టే పద్ధతిన అప్పు తీసుకుంటే ఎంతకు? అదే కాలానికి 2 సంవత్సరాలకి అప్పు తీసుకుంటే నేను చక్రవడ్డీ ప్రకారం ఎంత అదనంగా చెల్లిస్తా అంటే దాని అర్థం బారు వడ్డీకి చక్రవడ్డీకి ఉన్నటువంటి భేదం ఎంత అన్నట్టు. ఇప్పుడు డైరెక్ట్ 12,000 6% ఇంటూ 2 ఇయర్స్ కదా, కాబట్టి 6/100 6% అంటే ఈ 2 క్యాన్సల్ 6 0 0 6 రెంట్ల 12 1 6 1 6 1 7 720. నెక్స్ట్ 720కి 6/100 చేస్తే 2 3లో 2 5లో 5 తోటి 5 1 5 5 4 20.55లో కాబట్టి 14.54 కదా, 5 4లో 20. ఎందుకంటే 14 5లో 70 20 మిగిలింది, 5 4లో 20 పోతుంది. 14.4 ఇంటూ 3 14.4 ఇంటూ 3 3 4 12కు 2 చేతను 1 3 4 12 1 13 చేతను 1 3 1 3 1 4 ఒక పాయింట్ తర్వాత ఉంది కాబట్టి 43.2. ఇక్కడ చూడండి, దీన్ని 2 టైమ్స్ కాబట్టి ఇంటూ 2 ఇంటూ 1 చేస్తాం 1440 అవుతుంది. ఇది 43.2 అవుతుంది. మనం ఫస్ట్ వీడియోల నుంచి మళ్ళీ ఇంతకుముందు దాంట్లో కూడా చెప్పుకున్నాం ఏమని, బారు వడ్డీ చక్రవడ్డీకి ప్రకారం ఉన్నటువంటి తేడా కావాలంటే ఫస్ట్ వచ్చేది ఇది బారు వడ్డీ అవుతుందండి. ఇది బారు వడ్డీ అవుతుంది, మనకు ఆల్రెడీ తెలుసు. ఈ రెండు కలిపితే ఇక్కడ మనం ఏబీల లెక్క రాసుకున్నాం. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. ఏబీ లాగా రాసుకున్నాం. ఏ అనేది బారు వడ్డీ అవుతుందని, ఏ ప్లస్ బి అనేది చక్రవడ్డీ అవుతుందని. చూడండి, ఏ అనేది బారు వడ్డీ, ఏ ప్లస్ బి రెండింటిని కలిపితే చక్రవడ్డీ అయినప్పుడు మనకు బారు వడ్డీకి చక్రవడ్డీకి ఉన్నటువంటి తేడా, ఈ మైనస్, ఈ డిఫరెన్స్ అనేది కావాలంటే ఏ ప్లస్ బీలకి వెళ్ళి ఏని తీసేస్తే ఈ బి ఏది ఉందో అదే మనకు తేడా కదా. కాబట్టి 43.2 43.20 పైసలు 43 రూపాయలు 20 పైసలు అనేది మనకు బారు వడ్డీకి చక్రవడ్డీకి ఉన్నటువంటి తేడా. ఇంత మొత్తాన్ని ఇతను అదనంగా చెల్లించవలసి వస్తుంది. రైట్, నెక్స్ట్ చూద్దాం. లలిత తన పుట్టినరోజును స్నేహితులతో జరుపుకుంటకు హోటల్ నుండి పార్సిల్ తెప్పించినది. 5% వ్యాటుతో కలిపి
1450 బిల్లు వేయబడినది. హోటల్ వారు బిల్లు మొత్తంపై 8% రుసుము ఇచ్చిన లలిత హోటల్ వారికి కట్టవలసిన మొత్తంను కనుగొనము. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దండి. 5% వ్యాటుతో కలిపి 1450 అయింది. మనకు వ్యాటు కలిపిచ్చిండా కలపకుండా ఇచ్చిండా అనేది మనకు సంబంధం లేదు. మనకు 1450 రూపాయలకి మనకు హోటల్ నుండి పార్సిల్ వచ్చింది. మనకి ఇదే 100% అవుతుందండి. మనం 1450 రూపాయలు ఇచ్చి దీన్ని మనం తీసుకున్నాం. హోటల్ పరంగా ఆలోచించదు, ఇప్పుడు మన పరంగా ఆలోచించుకోవాలి. ఎందుకు? లలిత గురించి చెప్తుండు కాబట్టి. 1450 రూపాయలకి ఆమె దీన్ని కొన్నది, పార్సిల్ని తీసుకున్నది. అయితే అప్పుడు హోటల్ వాళ్ళు ఏం చేసిండ్రు? 8% రుసుము ఇచ్చిండ్రు. 8% దేని మీద ఇస్తారండి? ఈ 1450 మీద ఇస్తారు. అప్పుడు లలిత హోటల్ వారికి ఎంత కట్టాలి? 8% తీసేసి కట్టాలి. దీని మీద 1450లో 8% అంటే 8/100. శాతం తీసేయాలంటే 100, 0 0 క్యాన్సల్. మళ్ళీ 5 రెంట్లో 10, 5 రెంట్లో 10, 5 9 45, 2 1 2 4, 29 4, 29 4లో 4 9 36, 3 4 రెంట్లో 8 3 11, 116 రూపాయలు ఆమెకు డిస్కౌంట్ వచ్చిందండి. ఆమెకు డిస్కౌంట్ ఇచ్చింది. ఇది మార్కెట్ ప్రైస్ లేదా ఈమె కాస్ట్ ప్రైస్. హోటల్ వాళ్ళ పరంగా చూస్తే సెల్లింగ్ ప్రైస్. ఈ మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉంది. ఆమె 1450 రూపాయలకి ఆ వస్తువుని ఉన్నది. దాంట్లో 8% డిస్కౌంట్ అంటే 116 రూపాయలు డిస్కౌంట్. ఇప్పుడు ఆమె ఎంత కట్టాలి? 1450 నుంచి ఈ 116 రూపాయలు తీసేసి కట్టాలి. 10 నుంచి 6 పోతే 4, 4 నుంచి 1 పోతే ఇక్కడ 3, మళ్ళీ 3, 1334 రూపాయలు. 1334 రూపాయలు ఇప్పుడు లలిత హోటల్ వాళ్ళకు చెల్లించాలి. 1334 రూపాయలు. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒక సైకిల్ ప్రకటన వెల 3600 మరియు అమ్మకం వెల 3312 అయినా తగ్గింపు శాతం ఎంత? శాతం తగ్గింపు, డిస్కౌంట్. 3600కి ప్రకటించిండ్రు, 3312 రూపాయలకే అమ్మిండ్రు. అంటే ఎంత శాతం తక్కువ చేసిండ్రు? ఎంత శాతం తక్కువ చేసిండ్రు అంటే ఇక్కడ అప్పు ఇస్తాం. 10 నుంచి 2 పోతే 8, 9 నుంచి 1 పోతే 8 అప్పు ఇచ్చిన కాబట్టి 5 నుంచి 3 పోతే 2, 288 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చిండు. దేని మీద డిస్కౌంట్ ఇచ్చిండు? ఈ ప్రకటన వెల మీదనే డిస్కౌంట్ ఇస్తారండి. 3600. మనకు ఇదెంత శాతం కావాలి అంటే, శాతం కావాలంటే ఇంటూ 100 వేస్తాం. శాతాన్ని తీసేయాలంటే డివైడెడ్ బై 100 ఇస్తాం. ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు పోతాయి. 4 9లో 36, 4 7లో 28, 4 రెంట్లో 8, 9 1లో 9 8లో అంటే 8%, 8% డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. 3600లో 8% విలువ 288 డిస్కౌంట్ ఇచ్చిండు. రైట్, నెక్స్ట్ 50,000కు 4% చక్రవడ్డీ చొప్పున 2 సంవత్సరాలకు అయ్యేటటువంటి వడ్డీ ఎంత? ఇది హోంవర్క్ అండి. ఇది డైరెక్ట్ కూడా ఆన్సర్ చెప్పేటట్టు ఉంది కాబట్టి మీరు ట్రై చేయండి. దీన్ని కామెంట్ చేయండి. దీని ఆన్సర్ ఎంత అనేది కామెంట్లో పంపండి. నెక్స్ట్ చూద్దాం. ఒక చొక్కా ప్రకటన వెల 800 మరియు అమ్మకం వెల 680 అయినా ఆ చొక్కాపై లభించిన రుసుము శాతం 800కి ప్రకటించిండ్రు. మార్కెట్ ప్రైస్ 680కి అమ్మిండ్రు. అంటే 120 రూపీస్ అనేది డిస్కౌంట్ చేసిండ్రు. ఈ 120 రూపాయలు దేని మీద డిస్కౌంట్ చేసినట్టు? 800 మీద. మనకు శాతం కావాలంటే మళ్ళీ ఇంటూ 100 చేస్తాం. ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు క్యాన్సల్. 4 రెంట్లు 8, 4 3లో 12, పక్కకు 0, 2 15 30 కాబట్టి 15% రుసుము లభించింది, డిస్కౌంట్ లభించింది అన్నట్టు. నెక్స్ట్ది, తుషార్ ఒక డజను నిమ్మకాయలను 60కి కొని 10 నిమ్మకాయలు రూపాయలు 40 చొప్పున, అంటే డజన్ నిమ్మకాయలను 60కి కొన్నాడు, 10 నిమ్మకాయల్ని 40 చొప్పున అమ్మిన అతనికి వచ్చు లాభం లేదా నష్టాన్ని శాతంలో తెలపండి. ఇది కూడా మీకు హోంవర్క్ అండి. ఇది కూడా హోంవర్క్. ఆన్సర్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో ఈ ప్రశ్నని మళ్ళీ వివరిస్తా. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇవి మనకున్నటువంటి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి, చెప్పేటి అన్నీ కూడా. నెక్స్ట్ దీని తర్వాత కాలం పనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. పనిని చేయడం గురించి
లేదా మిశ్రమానుపాతానికి సంబంధించినటువంటివి వస్తాయి. అంటే ఒక 10 మంది వ్యక్తులు 20 రోజులలో ఇన్ని మీటర్ల గోడని కడితే 20 మంది వ్యక్తులు 10 రోజులలో ఎన్ని మీటర్ల గోడని కట్టగలుగుతారు. అంటే మనుషుల సంఖ్యను డిఫరెన్స్ చేసి, లేదా ఒక హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఇన్ని రోజులకు సరిపడేటటువంటి బియ్యం ఉంది, మనుషుల సంఖ్య పెరిగితే ఆ బియ్యం ఎన్ని రోజులకు సరిపోతుంది, లేదా మనుషుల సంఖ్య తగ్గితే ఎట్లా సరిపోతుంది, అదనంగా మనుషులు వస్తే ఎట్లా, ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేదా కాలం పనికి సంబంధించి ఒక పనిని ఇద్దరు వ్యక్తులు, ఏ అనేటోడు బి అనేటోడు ఒక పనిని ఏ అనే వ్యక్తి ఎన్ని రోజులలో వేస్తాడు, బి అనే వ్యక్తి ఎన్ని రోజులలో వేస్తారు, అయినా ఏ బీలు కలిసి ఎన్ని రోజులలో వేస్తారు, లేదా ఇద్దరు కలిసి ఎన్ని రోజులలో వేస్తాడు, ఒక వ్యక్తి ఎన్ని రోజులలో వేస్తే మరొక వ్యక్తి ఎన్ని రోజులలో వేస్తాడు. మనకి ఈ విధమైనటువంటి కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం ఫ్రెండ్స్. మీ అందరికి కూడా చెప్పేది ఒకటే, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరియు కొత్త వాళ్ళు ఎవరున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కితే మనం ఎప్పుడు కొత్త వీడియో పోస్ట్ చేసినా కానీ మీకు ఆన్ ది స్పాట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది మొబైల్కి. కాబట్టి సో ఫ్రెండ్స్, రెగ్యులర్గా క్లాసెస్ని ఫాలో అవ్వండి. మనకు టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈ తక్కువ టైంలో మనం ఎంత ఎక్కువ నేర్చుకుంటాం, ఎంత తొందరగా మనకు జ్ఞానం వస్తే అంత బెటర్ అండి. మీరు వీడియో చూస్తున్నప్పుడే మీకు దాదాపు అన్ని అర్థమైతే, కొన్ని వేరే ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ కాన్సెప్ట్లను అర్థం చేసుకుంటే మనం ఈజీగా వేయచ్చు. మీకు ఈరోజు చెప్పినటువంటి లెక్కలన్నీ కూడా ఎక్కడ కూడా మనం ఏ సూత్రం వాడలేమండి. అంటే సూత్రం దాంట్లో ఇమిడిపోయింది, కానీ మనం జనరల్గా యూజ్ చేస్తూ ఎట్లా వస్తుంది ఆన్సర్ అనేది రాబడుతున్నాం. ఎక్కడ కూడా I=PTR/100 కానీ, లేదా చక్రవడ్డీ మొత్తం కనుక్కోవడానికి A=P(1+R/100) అని కానీ మనం అవి ఎక్కడ కూడా యూజ్ చెయ్యం కూడా. మ్యాక్సిమం లాభ నష్టాలకు సంబంధించిన కానీ లాభ శాతానికి ఫార్ములా ఉంటుంది, నష్ట శాతానికి ఉంటుంది, అది పెరిగినప్పుడు ఎట్లా ఉంటుంది, అంటే చాలా రకాలైనటువంటి దానికి మనకు సూత్రాలు అనేవి ఉంటాయి. అవి కూడా మనకు వద్దండి. మనం సింపుల్ మెథడ్లో మన ఆలోచిస్తూ మనం మెథడ్కి పని చెప్తూ మన క్లాసుల ద్వారా మనం నేర్చుకుందాం. అందరికి ఆల్ ది బెస్ట్ అండి.